ఇంటింటా జనసేన ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేలంగి శివారు దళమ్మ చెరువు చిరంజీవి కాలనీలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు స్థానిక తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి రానున్న ఎన్నికల్లో గాజు గ్లాసుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలతో పంతం నానాజీని ఘనంగా సత్కరించారు. మహిళలు హారతితో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూరల్ జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ మా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రామాల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుంది అని అన్నారు. 91,000 కోట్ల రూపాయలు సొంతంగా తినేసి ఇవాళ మౌలిక సదుపాయాలు లేకుండా మనం పెట్టిన పాత స్కీములకే సంక్షేమం అన్న పేరుతోటి వీళ్ళు కొన్ని స్కాములు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మళ్ళీ పైపై చెప్తా ఉన్నారు ఏదైతే ఈవేళ ఈ స్కీములు ఉన్నాయో సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి మేము వస్తే తీసేస్తామని చెప్తా ఉన్నారు. ఇది తెలుగుదేశం పుట్టినలే ఆ సంక్షేమ పథకాలకు, నువ్వు పెట్టినవి కాదు. అవన్నీ తెలుగుదేశం పెట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకం అమలు అవుతుంది. దానికి రెట్టించిన నీవు వేళ పెడుతున్న దాని మీద రెట్టింపు ఇది కింద పెడతా ఉంటుంది. అలాగే మేము అప్పు చేసేయం సంపద సృష్టించి చేస్తామని చెప్తా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాం, అలాగే కన్నబాబు కూడా చెప్తా ఉన్నాం. ప్రతి ఊరిలో కూడా ఇవాళ దొంగ పట్టాలు ఇష్యూ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వమే దొంగ పట్టాలు ఇష్యూ చేయడం అన్నది చాలా ఆశ్చర్యం. అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వమే దొంగ నోట్లు ముద్రించడం మొదలెడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అలా ఈవేళ ఈ రాష్ట్రంలో దొంగ పట్టాలు తయారు చేస్తూ ఉన్నారు. అధికారుల మీద ఒత్తిడి చేసి అక్కడ స్థలాలు లేకుండా దొంగ పట్టాలు తయారు చేస్తూ ఉన్నారు. దొంగ పట్టాలు పంచుతూ ఉన్నారు. గత పంచాయతీ ఎన్నికలప్పుడు పంచారు. వాటికి ఇప్పుడు దాకా ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు, ఆ సైట్లు ఎక్కడున్నాయో తెలియదు, తిరుగుతూ ఉన్నారు. ఈ ఊరిలోని తీసుకెళ్ళి ఇంకో ఊరిలో ఎత్తున్నారు, ఇంకో ఊరిలోని తీసుకెళ్ళి ఇంకో ఊరిలో ఎత్తున్నారు. ఏ ఊరిలోనూ అదే రేటుకి భూమి కొంటున్నారు. కానీ అలాంటప్పుడు ఇంకో ఊరిలో ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఎందుకంటే దొంగ పట్టాలు దొంగగా మీరు పంచుకుని తినడానికి వీలుగా ఊరిలో ఉంటుండగా ఇంకో పొన్నురోడికి ఇక్కడ పాలనే దొంగలను తవిలేసి ఈ పార్టీని ఈ వ్యక్తుల్ని కూడా బంగాళాఖాతంలో కలిపేస్తారు ప్రజలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఇసుకుపోయి ఉన్నారు. అన్ని అవినీతిలే. స్కీముల కోసం వస్తే పెన్షన్ తెలుగుదేశం పెట్టింది, బియ్యం పథకం తెలుగుదేశం పెట్టింది, హౌసింగ్ పథకం తెలుగుదేశం పెట్టింది. ఈ రాష్ట్రంలో ఉన్న పథకాలన్నీ పేర్లు మార్చి ఈ పనికిమాలోడు ఫోటో వేసుకుంటా ఉన్నారు. ఎప్పుడో మా తాత ఇచ్చిన భూమి కూడా పాస్బుక్ మీద వాడు పనికిమాలోడు ఫోటో, ఆ పనికిమాలోడు ఈ పనికిమాలోడు ఫోటోలు వేసుకుని ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. మరి రాళ్ళు మీద వాళ్ళ ఫోటో ఎక్కడ చూసావా? చరిత్ర ఏం చెప్తా ఉంది? బ్రిటిష్ గవర్నమెంటే ఈ యదవుల కంటే బాగా చేసిందని చెప్తుంది. ఎందుకోసం అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిన మ్యాప్లు తీసేసి ఫీల్డ్ మ్యాప్లు తీసి వీళ్ళు సొంతంగా పెట్టి ప్రతి రైతుకి ప్రతి ఇంటికి దెబ్బలాట పెట్టింది ప్రభుత్వం ఇవాళ వైసీపీ ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరిని రోడ్డు మీద రాయేస్తా ఉన్నారు. ఇల్లు ఇక్కడ కట్టుకుంటే రాయి అక్కడ వేస్తున్నారండి. ఈ రోడ్డు ఈ ఇల్లు మళ్ళీ రోడ్డు మీద కట్టమని అంటే పబ్లిక్ ఇబ్బంది కూడా పెట్టి పరిస్థితి ఈరోజు చేస్తున్నారు. కనుక తప్పకుండా తెలివితేటలుగా 2 ఓట్లు మరి గలాసు గుర్తు మీద గుద్ది అఖండ మెజార్టీ పట్టాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాం.